భాగ్యనగర వాసులకు తీపి కబురు. ఆస్తి పన్ను చెల్లింపుతో 90% వడ్డీ రాయితంట. వన్ టైం సెటిల్మెంట్ పథకాన్ని ప్రకటించిన జిహెచ్ఎంసీ. ఇక జిహెచ్ఎంసీలో ఎవరైతే వన్ టైం సెటిల్మెంట్ పథకం సంబంధించి ఆస్తి పన్ను సంబంధించి ఎవరైతే చెల్లింపులు చేస్తారో వన్ టైం సెటిల్మెంట్లు లైఫ్ టైము దానికి 90% వడ్డీ రాయితీ ఇస్తారంట. సో అట్లా ఒక స్కీమ్ అయితే తీసుకొచ్చిందో దాని డీటెయిల్స్ 8లో ఉన్నాయి. భాగ్యనగర వాసులకు జిహెచ్ఎంసీ కమిషనర్ తీపి కబురు అందించారు. దీర్ఘకాలంగా ఆస్తి పన్ను బకాయిలు ఉన్న వారికి ఊరటనిస్తూ వన్ టైం సెటిల్మెంట్ పథకాన్ని ప్రకటించారు. ఈ స్కీమ్ కింద పాత బకాయిలపై పేరుకుపోయిన వడ్డీలో ఏకంగా 90% రాయితీ కల్పిస్తున్నట్టు వెల్లడించారు. చాలా కాలంగా ఆస్తి పన్ను చెల్లించని ఆస్తులపై భారీగా వడ్డీ పేరుకుపోయింది. పన్ను చెల్లింపుదారుల విజ్ఞప్తి మేరకు 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ రాయితీ ప్రభుత్వం అమలుకి తెచ్చింది. పథకం ప్రకారము పన్ను చెల్లింపుదారుడు తన ఆస్తులు పన్ను మొత్తాన్ని చెల్లిస్తూ దానిపై ఉన్న వడ్డీలో కేవలం 10% మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. మిగిలిన 90% వడ్డీని కార్పొరేషన్ పూర్తిగా మాఫీ చేస్తుంది. ఈ వన్ టైం సెటిల్మెంట్ స్కీము కేవలం ప్రైవేటు వ్యక్తులకు మాత్రమే కాకుండా ప్రభుత్వ ఆస్తులకు కూడా వర్తిస్తుందని కమిషనర్ స్పష్టం చేశారు. జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయ పరిధితో పాటు ఇటీవల గ్రేటర్ హైదరాబాద్లో కలిసిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు మరియు గ్రామ పంచాయతీల పరిధిలోని ఆస్తులన్నింటికీ ఈ రాయితీ వర్తిస్తుందట. పన్ను బకాయిలు ఉన్న యజమానులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ పథకం ద్వారా అటు ప్రజలకు వడ్డీ భారం తగ్గుతుందని, ఇటు జిహెచ్ఎంసీకి భారీగా ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తున్నారు. ఆన్లైన్ ద్వారా లేదా సంబంధిత సర్కిల్ కార్యాలయాల్లో పన్ను చెల్లించి 90% వడ్డీ మాఫీని పొందవచ్చని చెప్పింది. సో ఇట్లా ఎవరైతే గత కొన్ని సంవత్సరాలుగా ఆస్తి పన్ను సంబంధించి ఎవరైతే కట్టలేదో దానికి సంబంధించి ఒక స్కీమ్ అయితే తీసుకురావడం జరిగింది. ఒకటేసారి మీరు సెటిల్మెంట్లు చేస్తే ఇంతకుముందు ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్న పెండింగ్ బిల్ అవుతుందో దాని మీద ఉన్న వడ్డీ అయితే ఉంటుందో ఆ వడ్డీ మీద 90% రాయితీ కల్పిస్తూ, అంటే దాదాపు 90% రాయితీ కల్పిస్తూ ఏదైతే కట్టాల్సిన అసలు ఉంటుందో దాన్ని మీరు కట్టుకుంటే సరిపోతుంది. ఇంకా ఈ పరిధి అవుతుందో జిహెచ్ఎంసీ పరిధిలో రీసెంట్గా కలిసిన ఏదైతే టౌన్స్ ఉన్నాయో, మండలాలు ఉన్నాయో, గ్రామ పంచాయతీలు ఉన్నాయో అవిటి కూడా వర్తిస్తాయని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది.